వెన్నెలక్క గారు తెలంగాణ సాంస్కృతిక చారధికి ఇప్పుడు తాను సారథి. ఇంతకాలం అంటే మనం ఒకరిని విమర్శించడం కాదు, కానీ మూలవాసుల సాహిత్యం నిర్లక్ష్యానికి గురైంది, కళలు నిర్లక్ష్యానికి గురయ్యాయి. కళలన్నీ రాజులను కీర్తించడానికి, పాలకులను కీర్తించడానికి లేదా గుర్తింపు కోసము రకరకాలుగా బందీ అయిపోయినాయి. కానీ ప్రజల కళలు మాత్రం ప్రజలని నిత్యం ప్రేరేపిస్తూ, వాళ్ళ సమస్యల్ని ప్రతిబింబిస్తూ, వాళ్ళ బతుకులో బతుకై, వాళ్ళ బతుకులో ఒక కంచంలో మెతుకై అవి కలకాలం నిలిచిపోయాయి. మరి అలాంటి పల్లెల పాటలని, పల్లెల బతుకులని చూపించినటువంటి మనందరికీ ఒక తాత, మనందరికీ ఒక తండ్రి, ఒక యుద్ధ నౌక గద్దరన్న గారి కూతురు. వ్యక్తిగతంగా కూడా తాను ఉన్నత చదువులు చదివి పిహెచ్డి చేసినటువంటి, డాక్టరేట్ పొందినటువంటి ఒక మంచి మహిళ. మరి తాను రాజకీయ పార్టీ కాంగ్రెస్తో ముందుకు సాగిన ప్రజలు అక్కను కాంగ్రెస్ మనిషిగా చూడలే, అసెంబ్లీకి పంపించలే. కానీ ఆ అక్క వచ్చినటువంటి నేపథ్యంలో తనని వెతుక్కుంటూ సాంస్కృతిక సారథి అంటే అన్ని జిల్లాల్లో ఉన్న మన కళాకారులకి ఒక పెద్దన్నలాగా, ఒక తల్లిలాగా, ఒక అక్కలాగా వాళ్ళని కళాకారులను కాపాడుకునే బాధ్యత అక్క మీద ఉంది. ఇంకా ప్రజల్లో ఉన్న కళల్ని గుర్తిస్తూ వెలికి తీసే కార్యక్రమాలు చేయాల్సిన అవసరం ఉంది. మూఢనమ్మకాల నిర్మూలన సంఘంకి అక్కని ఎందుకు పిలిచానంటే, రాష్ట్రంలో ఉన్న మూఢనమ్మకాల మీద కళాజాతలు నిర్వహించాల్సిన అవసరం ఉంది. జాగృతి పోలీసు కళా బృందాలు కళాజాతలు నిర్వహిస్తున్నారు, కానీ పోలీసులు సమావేశం పెడితే ప్రజలు హార్ట్ఫుల్గా రారు. సిఐసారో ఎస్ఐసారో పిలిచిండని వచ్చి పోతారు. ప్రజలకి ప్రభుత్వము ప్రజా చైతన్య కార్యక్రమాలు చేస్తే ఒక రకంగా ఉంటుంది, ప్రజా సంఘాలు, ప్రజా ఉద్యమకారులు ప్రజా కార్యక్రమాలు చేస్తే ఇంకో రకంగా ఉంటుంది. కాబట్టి ఇంతకాలం ఆయా జిల్లాల్లో ఉన్న కళాకారులను పార్టీల యొక్క పథకాల ప్రచారానికి వాడుకున్నారు తప్ప కళని వెలకెత్తీయడానికి కానీ, కళాకారులని ఉన్నతంగా తీర్చిదిద్దడానికి కానీ, వాళ్ళకు నాయకత్వం ఇవ్వడానికి కానీ, లేదా ప్రజా సమస్యల మీద వాళ్ళను కనెక్ట్ చేయడానికి కానీ జరగాల్సినంత ప్రయత్నం జరగలేదని నేను భావిస్తున్నాను. అక్కలాంటి వాళ్ళు తలుచుకుంటే పల్లెల్లో ఉన్న కళాకారులను గుర్తించడం కానీ, ఇప్పుడున్న కళాకారుల యొక్క ఆసక్తిని గుర్తించి ప్రోత్సహించడం కానీ, అవకాశం ఉంటే ఆ కళాకారులకి మా టీం సపోర్ట్తో ఇప్పుడు ఆత్మహత్యలు జరుగుతున్నాయి. ఆ ఆత్మహత్యలకు వ్యతిరేకంగా సారథిలో ఉన్న ప్రతి కళాకారుణ్ణి ఒక సైకాలజిస్ట్గా నేను, మా బృందం అక్కకు అసిస్టెంట్లుగా, రీసెర్చ్ పర్సన్స్గా సేవలు అందిస్తాం. మా దగ్గర 400 మంది మెజిషియన్స్ ట్రైన్డ్ అయ్యి ప్రజల్ని మూఢనమ్మకాల నుంచి బయటపడేయడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళకు వాళ్ళు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. మన సాంస్కృతిక సారథిలో వాళ్ళకు ఉద్యోగాలు ఏమని అడగట్లేదు మేము. అద్దు, మాకు ఉద్యోగాలు అద్దు. మనకు ఉద్యోగాలు కావాలా? మేము స్వతంత్రులుగా ఉండాలి, వ్యాపారాలు చేయాలి, ఉద్యమాలు చేయాలి, డబ్బు సంపాదించి మేము ఇండిపెండెంట్గానే ఉండాలా. అలా అని మొత్తమే ఉద్యోగాలు అద్దనం, ఉద్యోగాలు మమ్మల్ని ఎత్తుకుంటూ రావాలా. అవునా కాదా? దానికోసం 10-20 ఏళ్ళు ఇవ్వనని దారపోయాం. సో కళాకారుల అందరికీ మూఢనమ్మకాల పుట్టుకలు ఏంటి, అవి ఎలా పరిణామం చెందుతున్నాయి, ఎలా మనుషుల్ని చంపేస్తున్నాయి అనే విషయం మీద 33 జిల్లాలలో ఉన్న కళాకారులందరికీ ఓ శిక్షణ తరగతులు పెడితే మన బాధ, మన భారం తగ్గుతుంది. నిజమా కాదా? సో ఇప్పుడు అక్కని ఎందుకు పిలిచినో దాని వెనకాల కుట్ర మీకు అర్థమైందా? సో మనము మన ఊళ్ళలో ఉన్న గాయకులను, కళాకారులను ఇక్కడ వెళ్తే తప్పుగా అనుకోవద్దు. మాకు వెహికల్ పెడతావా, మధ్యలో బువ్వ పెడతావా, పోంగా 500 1000 ఇస్తావా అని అడిగేటోళ్ళు ఉంటారు. ఆఖరికి 500 1000 ఇవ్వకుంటే నీ మీద ప్రేమ కొద్ది వస్తా కానీ బస్ కిరాయిలు ఇస్తావా అని అడిగేటోళ్ళు ఉంటారు. నిజమేనా? నిజమా కాదా? మరి వాళ్ళకే నేర్పిస్తే అయిపోద్ది కదా. మనం 50 మ్యాజిక్లు మనం ఆ కళాకారులకు నేర్పిస్తే ఆ ఊళ్ళో ఎక్కువైనాక వాళ్ళే మూఢనమ్మకాలు నేర్పిస్తారు కదా. కాబట్టి ఒకసారి లింబాద్రి సార్ నాతో అన్నాడు, ఇక్కడ మన ఆడిట్ సెల్కి ఉన్నప్పుడు, నరేష్, ఏ సమస్యనైనా గుర్తించి దాన్ని ఇన్స్టిట్యూషనలైజ్ చేయాలి. గుర్తుందా సార్? సమస్య ఎవడైనా చెప్తాడు, దాని పరిష్కారాలను కనిపెట్టగలగాలి. ఆ పరిష్కారం ఎక్కడుందో గుర్తించి బాధ్యతను వాళ్ళకు తెలియజేసి వాళ్ళను తట్టిలేపే మొదటి పని పెట్టుకో.
ఆకలితో ఉన్న వాళ్ళకి నువ్వు పెట్టాలనుకుంటే అడుక్కొచ్చి పెట్టాలే, లేదా కష్టపడి దాచింది పెట్టాలే. కానీ పెట్టే శక్తి ఉన్నవాడితో పెట్టిస్తే, పెట్టాల్సిన బాధ్యత ఉన్నవాడికి వాడి బాధ్యతను గుర్తు చేస్తే నువ్వు పెట్టిన దానికంటే ఎక్కువ చేసినట్టు అని చెప్పాడు సార్. కాబట్టి రథసారథిగా ఉన్న అక్క రానున్న రోజుల్లో అసెంబ్లీ సారథి, పార్లమెంటు సారథి కూడా కావాలని కోరుతూ ఇప్పుడు అక్క మాట్లాడాలని ఆహ్వానిస్తున్నాను. నన్ను ఈ వేదికకు ఆహ్వానించిన బైరి నరేష్ అన్నకు ప్రత్యేక వందనాలు. అట్లాగే వేదిక మీదున్న తండ్రి సమానులు జయరాజన్న గారికి, ప్రొఫెసర్ లింబాద్రి గారికి, అలాగే ఇందాక వెళ్ళిన భరద్వాజ్ అంకుల్ గారికి, మన ప్రియతమ అన్నలు శరత్ అన్న, డాక్టర్ శరత్ అన్న, రవీందర్ అన్న, అట్లాగే నాకు గురువు, ప్రియమైన నాయకుడు, భారత చరిత్రలో దళితులు ఉద్యమం కోసం అడుక్కోవద్దు, మనమే ఉద్యమం ఇవ్వాలన్న ఒక హిస్టరీని క్రియేట్ చేసిన మన రవణ గారికి ప్రత్యేక వందనాలు. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, అక్కలకందరికీ మీ చెల్లి, మీ వెన్నెల తరఫున వందనాలు. వేదిక మీదున్న అందరికీ వందనాలు చెప్పారు, మరి మాకేది అని అంటే వేదిక మీద ఉన్న వాళ్ళు ఎంత పవర్ఫుల్లో వేదిక కింద ఉన్న వాళ్ళు అంతే పవర్ఫుల్. మీరు వచ్చారు కాబట్టి మాకు ఇక్కడ పవర్ ఉంది, మీరు లేకపోతే మేము ఇక్కడ ఉండేవాళ్ళం కాదు. ముందున్న అన్నలకు, తమ్ముళ్లకు, అక్కలకు, చెల్లెలకు, పెద్దలకు అందరికీ మీ చెల్లి తరఫున, వెన్నెల తరఫున వందనాలు. ఒక జ్యోతిరావు గారి గురించి చెప్పడం అంటే ఒకటే మాటలు చెప్పొచ్చు. ఆమె వేసిన బాటలు, ఆమె కష్టం, ఆమె కన్నీళ్ళు, ఆమె త్యాగానికి నిదర్శనమే నేను ఈరోజు ఉండగలిగాను. ఈరోజు నేను ఇక్కడ ఉండి నిలబడి మాట్లాడుతున్నానంటే, నేను చదువుకున్న చదువు అంటే, భారతదేశంలో నాలాంటి వాళ్ళకు జీవితం ఇచ్చింది అంటే ఆమె జ్యోతిరావు పులే గారు, సావిత్రిబాయి పులే గారు అని నేను మనసు నిండా నమ్ముతున్నాను, దాన్ని ముందుకు తీసుకెళ్తున్నాను. సావిత్రి గారి గురించి ఎంత చెప్పినా తక్కువే. నేను గద్దరన్న చెప్పిందే చెప్తాను. చెప్పాలనా? గద్దరన్న ఏదైనా పాట రూపంలో చెప్తారు. ఆ పాట ఆయన ఎక్కడ పోతే ఆ ఇన్సిడెంట్గా పాట రాసేసి పాడతారు. ఈ పాట రికార్డ్ కాలేదు. సో ఆ పాటనే తను సావిత్రమ్మ గురించి ఏమి చెప్పాడో ఆ 2-3 అక్షరాల్ని మీకు వినిపిస్తాను. పెంటా కుప్ప మీద మల్లె చెట్టు మొలసింది. ఏడ మొలిసింది? పెంటా కుప్ప మీద మల్లె చెట్టు మొలసింది, గుల్లేడన్ని పూలు పూసి గుమాలించింది. పెంటా కుప్ప మీద మల్లె చెట్టు మొలసింది, గుల్లేడన్ని పూలు పూసి గుమాలించింది. అందులోన ఒక పువ్వు పరిమళం జల్లింది, అందులోన ఒక పువ్వు పరిమళం జల్లింది. ఆ పరిమళంతోనే పల్లె అంత లేసి నడిసింది, ఆ పరిమళంతోనే పల్లె అంత లేసి నడిసింది. మెల్ల మెల్లగా పల్లె పంట, మెల్ల మెల్లగా పల్లె పంట కుప్పాకొచ్చింది, మెల్లగా పల్లె పెంట కుప్పాకొచ్చింది. ఆ పరిమళం జల్లే మల్లె పువ్వు పేరు అడిగింది, ఆ పరిమళం జల్లే మల్లె పువ్వు పేరు అడిగింది. ఆ పువ్వు పేరే సావిత్రి పూలేనంటమ్మా, ఆ పువ్వు పేరే సావిత్రి పూలేనంటమ్మా, ఆ పువ్వు పేరే మహాత్మా పూలేనంటమ్మా. దీనికి అంటే గొప్ప నిర్వచనం మనము సావిత్రి గారికి అంకితం చేయలేమనుకుంటాం. అట్లాగే ఈ వేదిక మీద నుంచి నేను చాలా చిన్నదాన్ని నరేష్ అన్నకు చెప్పడానికి, పెద్దలకు చెప్పడానికి, మీకు చెప్పడానికి. కానీ నెక్స్ట్ టైం మీరు మీటింగ్ కండక్ట్ చేసినప్పుడు మనం సావిత్రిబాయి పులేకి కానీ
ఉద్యమకారులు ఉన్న స్త్రీలకు కానీ, జీవితం అంకితం చేస్తున్న స్త్రీలకు కానీ, మిమ్మల్ని ఇక్కడికి పంపిస్తున్న వెనకలుండి నడుపుతున్న అమ్మలకు, అక్కలకు కానీ మనం ఏదైనా నివాళి అర్పిస్తున్నామంటే, వాళ్ళకి ఏమన్నా రెస్పెక్ట్ ఇస్తున్నామంటే, అన్న నరేష్ అన్న మన మీటింగ్లో ఇక్కడ 100 మంది ఉంటే ఇక్కడ 100 మంది స్త్రీలు ఉండాలని నేను కోరుకుంటున్నాను. వేదిక మీద 10 మంది అన్నలు ఉంటే, 10 మంది అక్కలు ఉంటే, అదే మనం సావిత్రిబాయి పులే గారికి ఇచ్చే ఒక నివాళి అని నేను అనుకుంటున్నాను. ఇప్పుడున్న సమయంలో ఒక 190 years అబోవ్, అంటే 196 years అబోవ్ సావిత్రి గారు మన భారతదేశ స్త్రీల బతుకుల్ని మార్చాలని యుద్ధాన్ని మొదలుపెట్టింది. 190 పైగా సంవత్సరాలు అవుతున్నా కానీ స్త్రీల బతుకు ఇంకా అట్టడుగునే ఉంది. సో మన బాధ్యత ఏంటంటే, మన చెల్లెల్ని, మన బిడ్డల్ని, మన స్త్రీలని కాపాడుకోవాలంటే మరొక్కసారి మనకు చరిత్ర తెలుసు, ప్రస్తుతం తెలుసు, రానున్నది ఏమి చేయాలని మనం ఒక నిర్దిష్టగా ముందుకెళ్ళాలని, ఏమి చేయాలనేది మనం రానున్న యువతకు మనం చెప్పాలన్న బాధ్యత మనకు ఎంతగానో ఉంది. అందుకే దానికి సంబంధించింది కూడా ఒక చిన్న పాట రూపంలో పాడి మీకు ముగిస్తాను. మొదటి పాట గద్దరన్న రాసింది, రెండో పాట గద్దరన్న పాటని ఇక్కడిదక్కడ అక్కడిక్కడ పెట్టి నేను రాసి మా అక్కల కోసం అంకితం చేస్తున్నాను. కలసిపోదామా, కలుద్దామా, మళ్ళొకసారి కలుద్దామా, మళ్ళొకసారి కలిసిపోదామా, మనం నడసిపోదామా, నడసిపోదామా, మహిళా లోకం కోసం ముందుకెళ్దామా, ముందుకెళ్దామా, కలిసిపోదామా, మనం నడసిపోదామా, నడసిపోదామా, మహిళా లోకం కోసం ముందుకెళ్దామా, ముందుకెళ్దామా, కన్నీటి కన్నులకు వెలుగులవుదమా, మనం కాంతులవుదమా, కన్నీటి కన్నులకు వెలుగులవుదమా, మనం కాంతులవుదమా, కాలే గుండెల్లోన మంటలవుదమా, పెనుమంటలవుదమా, బలే బలే కలిసిపోదమా, మనం నడసిపోదమా, నడసిపోదమా, మహిళా లోకం కోసం ముందుకెళ్దామా, ముందుకెళ్దామా, అవమానం అణచివేతను అంతం చేద్దామా, అవమానం అణచివేతను అంతం చేద్దామా, దాని బొంద పెడదామా, రానమ్మ సావిత్రమ్మ వారసులవుదమా, వీర వనితలవుదమా, బలే బలే కలిసిపోదమా, మనం నడసిపోదమా, నడసిపోదమా, మహిళా లోకం కోసం ముందుకెళ్దామా, ముందుకెళ్దామా, నీచుల కన్నుల్లోన కారం జల్దమా, నీచుల కన్నుల్లోన కారం జల్దమా, మనం కత్తులవుదమా, నీచుల కన్నుల్లోన కారం జల్దమా, మనం కత్తులవుదమా, దోపిడి గుండల్లో నా దోపిడి గుండల్లో నా గుణపమవుదమా, పెనుబాబులవుదమా, బలే బల్ కలిసిపోదమా, మనం నడసిపోదమా, నడసిపోదమా, మహిళా లోకం కోసం ముందుకెళ్దామా, ముందుకెళ్దామా, సమాజానికై సంగమౌదమా, సమాజానికై సంగమౌదమా, సంఘటితమౌదిమా, సమాజానికై సంగమౌదమా, సంఘటితమౌదమా, రాజ్యాధికారం కోసం, దేనికోసం? రాజ్యాధికారం కోసం రణం చేద్దామా, మనం యుద్ధం చేద్దామా, రాజ్యాధికారం కోసం రణం చేద్దామా, మనం యుద్ధం చేద్దామా, బలే బల్ కలిసిపోదమా, మనం నడసిపోదమా, నడసిపోదమా, మహిళా లోకం కోసం ముందుకెళ్దామా, మనం పయనమైదమా. ఈ అవకాశం ఇచ్చినందుకు నాకు చాలా ధన్యవాదాలు. మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.